హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మాకు ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు ఈ నెల అంటే ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22వ తారీఖు వరకు మాకు పోషణ పక్వాడ పక్షోత్సవం జరుగుతుంది. అంటే మాసోత్సవము, పక్షోత్సవము, వారోత్సవం. అంటే మాసోత్సవం అంటే నెల, పక్షోత్సవం అంటే 15 రోజులు, వారోత్సవం అంటే వారం రోజులు. అంటే ఇవి నిరంతరం జరిగే పండగలు అన్నమాట. ఈ పోషణ పక్వాడ అంటే ఏంటి అంటే, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం అనేది మరి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క గర్భిణి, ప్రతి ఒక్క బాలింత, ప్రతి ఒక్క పిల్లలు అంటే 7వ నెల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, తర్వాత కిషోరి బాలికలు, తర్వాత వచ్చేసి మరి స్త్రీలు అంటే రక్తహీనత కలిగిన వారు ఎవరైనా కావచ్చు. కాన్సెప్ట్ అదన్నమాట. అంటే మనము తినే ఆహారం వలన కొన్నిటిని మనం నియంత్రించవచ్చు, కొన్నిటిని నియంత్రించలేము. నియంత్రించేవి ఏంటంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అలాంటివి మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా సమానంగా ఉంచగలిగేది అవన్నమాట. మరి హార్మోన్స్ని మరి అటుకి ఇటు కాకుండా చేయగలిగేది ఏవి అంటే ఎగ్ పప్పులు, చికెన్ బిర్యానీలు, మటన్ కబాబ్లు, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్, తర్వాత వచ్చేసి స్పైసీ ఫుడ్స్, నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్, ఐస్ క్రీమ్, ఇలాంటి కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్లు. సో కాబట్టి మేము ప్రజల్లోకి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో, అలాగే మార్చి ఏప్రిల్ మాసాల్లో కూడా మరి వీటిని అనేది మేము గుర్తు చేస్తూ ఉంటాము. అంటే సమావేశాలు ఏర్పాటు చేయటము, ప్రజల్లోకి అవగాహన కల్పించటము, ఇలాంటి కార్యక్రమాలను చేస్తుంటాము. అయితే వీటిలో భాగంగా రేపు అనగా 22 ఏప్రిల్ 2025 మరి ప్రాజెక్టు లెవెల్లో ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి రేపు ICDS అంటే మాతా శిశు సంక్షేమ శాఖ అంటే అంగన్వాడీ నుంచి మరి కొన్ని స్లోగన్స్ అనేది తయారు చేసి తీసుకురమ్మని చెప్పారు. ఆ స్లోగన్స్ ద్వారా ప్రజల్లోకి అవగాహన కల్పించటము. అంటే ఇప్పటివరకు ఏం జరిగింది, ఫస్ట్ మామూలుగా సెంటర్ పరిధిలో, తర్వాత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, ఈ విధంగా బ్లాకుల ద్వారా ఈ విధంగా అన్ని శాఖలకి సమన్వయం చేసుకుంటూ, అంటే అన్ని శాఖల్లో పనిచేసేవారు ఆరోగ్యంగా ఉంటేనే కదండి పనిచేయగలిగేది. సో కాబట్టి మరి ఇక్కడ అంశం ఇచ్చారు, జీవితంలో మొదటి 1000 రోజులు, ఫోకస్ ఆన్ ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్. అంటే మరి గర్భస్థ శిశువు అంటే గర్భిణీగా ఉన్న దగ్గర నుంచి ఒక బిడ్డ 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ మధ్యన జరిగే కాలమే 1000 డేస్. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన డేస్ అన్నమాట. సో కాబట్టి రక్తహీనత లేకుండా ఉండాలి, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి, తర్వాత వచ్చేసి మంచి సమతుల్య ఆహారం అంటూ తీసుకోవాలి, మంచి విశ్రాంతి తీసుకోవాలి, మరి అందరితో కలిసి భోజనం చేయాలి. ఒక ప్రెగ్నెంట్ మదర్ అనేవారు మరి కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలి, మరి రెగ్యులర్ చెకప్లకి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీటీ ఇంజెక్షన్స్ చేసుకోవాలి, మరి ప్రతి నెల ఎత్తు బరువు ఎంత ఉన్నదని చూసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి అన్ని కార్యక్రమాలకి అంగన్వాడీ సెంటర్లో జరిగే అన్ని కార్యక్రమాలకి హాజరవుతూ ఉండాలి. ఎందుకు అంటే వారు అక్కడికి రావడం ద్వారా ముందు గర్భంతో ఉండి తర్వాత బాలింతలైన వారు, బాలింతల పిల్లల నుంచి కొంచెం 2వ సంవత్సరం ఉన్న పిల్లల తల్లులు, తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లు అందరూ అక్కడికి సమావేశం అవుతారు. కాబట్టి అక్కడ వీరికి ఏమన్నా సమస్య ఉన్నా కూడా వారికి అనేది మాట్లాడుకోవడం ద్వారా, ఒకరికొకరు అభిప్రాయాలు అనేది సేకరించుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలు అనేది వస్తాయన్న ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది.
సో కాబట్టి రేపు ప్రోగ్రామ్కి మాకు కొన్ని స్లోగన్స్ ఇచ్చారు, నేను చదువుతాను వినండి. సాయంకాలపు బయటి ఆటలు చిన్నారులకు తేనెల ఊటలు, ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం, చెట్టు చేమ పెంచండి గాలి నీరు మనకండి మనవండి, దూరం చెయ్యి సెల్ ఫోను టీవీ చేకూరేను మనసుకు శాంతి, చక్కని ఆరోగ్యం చక్కెరతో దూరం మాయం. సో కాబట్టి ఎవరు కూడా చక్కెర అనేది వాడొద్దండి, దానికి బదులు బెల్లం వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నలు పెద్దలు సెల్ ఫోన్ దూరంగా ఉంటే మంచిది, టీవీకి కూడా దూరంగా ఉంటే మంచిది, మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు పెంచడం ద్వారా మనకు ప్రాణవాయువు అనేది ఇస్తుంది. తర్వాత గాలి నీరు అనేది మనకి సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వస్తువులు అనేది నిషేధిస్తేనే క్యాన్సర్ అనేది తగ్గుతుంది. మరి సాయంకాల పూట పిల్లలు ఆడుకునే ఆటలు చిన్నారులకు తేనెల ఊటలు, అంటే వారు శారీరకంగా దృఢంగా మానసికంగా దృఢంగా తయారవడానికి అవకాశం అన్నమాట. నెక్స్ట్ డబ్బా పాలు జేబుకు చిల్లు, అమ్మ పాలు అందరి మేలు. ఎందుకు అంటే ఈ డబ్బా పాలు అనేది చాలా డబ్బులు ఖర్చు ప్లస్ చాకిరీ ఇవన్నీ ఉంటాయి, కానీ అమ్మ పాలు ఏంటంటే అందరికీ మేలుకరంగా ఉంటాయి. అలాగే ప్రేమతో పెంచితే తల్లిదండ్రులు, ప్రేమను పంచుతారు పిల్లలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే పిల్లలకి కేవలము వారికి సమయం ఇవ్వకపోవడం ద్వారా, ఇంకొకటి వారితో ప్రేమగా పెంచకపోవడం ద్వారా ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది. తల్లిపాలనే బిడ్డకు పట్టు, రొమ్ము క్యాన్సర్ని అరికట్టు. తల్లి పాలు పట్టకపోవడం ద్వారా తల్లికి రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనేది ఒక స్లోగన్ అన్నమాట. తోటి పిల్లలతో ఆటపాట నేర్పిస్తాయి మాట మంచి. ఈ రోజున పిల్లలతో ఆడుకోపోవటం ద్వారా ఎవరిని చూసినా ఏది చేసినా అక్కస్సులు ఆర్భాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎమోషన్స్ స్నేహభావం అనేది నేర్పించగలిగితే వారికి నేర్పిస్తాయి మాట మంచి. కలిసి భోంచేసే కుటుంబం కలిసి ఉంటుంది కలకాలం, ఇది మాత్రం పక్కా అండి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఎవరికి వారుగా భోంచేయకుండా ఇంట్లో అందరూ ఒకే సమయానికి సమకూర్చుకొని అందరూ కలిసి కూర్చొని తినటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. టీవీ చూస్తూ అన్నం తినకూడదు, సెల్ ఫోన్ చూస్తూ అన్నం తినకూడదు, ఏది చేస్తూ అన్నం తినకూడదు. సో కాబట్టి మనం ఏంటంటే అన్నం తినేటప్పుడు అన్నం వైపే చూస్తూ ఉండాలి. ముర్రుపాలు బిడ్డకు బలము, వ్యాధి నిరోధకతకు అది మూలం. ఇది మొదట తల్లి ఇచ్చే ఇంజెక్షన్ ఎవరు ఇస్తారు అంటే బిడ్డకి తల్లే ఇస్తారు. ఎలా? ముర్రుపాలల్లో కే విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, విటమిన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఈ కే విటమిన్ ఉండటం ద్వారా బిడ్డ పుట్టినప్పుడు ఆ బొడ్డు అనేది ఆ బ్లీడింగ్ కాకుండా ఈ తల్లిపాలు కే విటమిన్ ఉండటం ద్వారా అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుందన్నమాట బొడ్డుకి. సో కాబట్టి తర్వాత బిడ్డకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండాలి అంటే తల్లిపాలు పట్టడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో కాబట్టి గర్భస్థ శిశువుకు కావాలి అమ్మా నాన్న ఆదరణ. నిజంగానండి, గర్భస్థ శిశువులో ఉన్నప్పుడే మరి మనకి ఎన్నో చరిత్ర చెప్తూ ఉంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ప్రేమించాలి, వారితో మాట్లాడాలి, వారితో స్నేహం చేయాలి. అప్పుడే వారు బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో స్నేహంగా ఉంటారు. గర్భవతికి అత్తే భర్తే ధైర్యం, సుఖప్రసవానికి అది మూలం. ఇది మాత్రం వాస్తవం అండి. గర్భవతి అంటే ఆమె కొత్తగా వచ్చిన కోడలు కాబట్టి మరి ఆమె ఆ ఇంట్లో బిడిబిడిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకేంటంటే ఇది తింటే అత్తేమంటుందో భర్త ఏమంటాడు అని ఒక భయంతో ఉంటుంది. కాబట్టి ఆ భయము ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. సో కాబట్టి మొదటి గర్భవతి అయినా రెండో గర్భవతి అయినా మరి ఆ గర్భవతికి ఎవరైనా సరే ఒక స్త్రీకి అత్తలు ఇంట్లో ఉన్న వారందరూ కూడా సపోర్ట్ చేయాలి, అందరూ కలిసి భోజనం చేయాలి, ఆమెను చాలా చాలా సంతోషంగా ఉంచాలి, మంచి బుక్స్ అందించాలి, సమయానికి నిద్రపోవాలి. ఆ విధంగా ఐరన్ టాబ్లెట్స్ కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరను చూసుకోవడం ద్వారా తల్లి హ్యాపీగా ఉంటే బిడ్డ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన సూత్రం. భర్త పంచే ధైర్యము ప్రేమ
బాలింతకు అత్యంత కీలకము. ఎందుకు అంటే భర్త అనేది ఆ భార్యకి సర్వము. భర్తకి సగభాగము కావచ్చు భార్య, కానీ భార్యకి మాత్రము భర్తే సర్వస్వం. సర్వస్వం అన్నమాట, సర్వస్వం. కాబట్టి మరి బయట ప్రపంచం అంతా భర్త చూసొస్తాడు, కానీ భర్తనే ప్రపంచంగా చూసేది భార్య. కాబట్టి వారు ఇంటికి వచ్చిన తర్వాత, భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో కూర్చొని కొంత సమయం అనేది వారితో గడపగలిగితే, నువ్వు తిన్నావా లేదా, ఉదయం నుంచి ఏం చేసావు అని ఒక్క 2 మాటలు మాట్లాడితే ఇంకా ఆమె ఆనందానికి హద్దులు ఉండవన్నమాట. సో కాబట్టి భర్తలు ఇదంతా పాటిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచిగా మరి మీ స్నేహ బంధము లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. చిరుధాన్యాలను మరవద్దు, ఆరోగ్యానికి అవి ముద్దు. నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్లు, యాక్టర్లు, తర్వాత వచ్చేసి ఇంకా చాలామంది కూడా మరి చిరుధాన్యాలను తింటున్నారు. మరి చాలామంది కూడా ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్లు వాటిని తింటున్నారు. చిరుధాన్యాలు తిన్న వారికి మంచి ఆరోగ్యము, ఫాస్ట్ ఫుడ్లు తిన్న వారికి మంచి అనారోగ్యము కలుగుతుంది. కాబట్టి మనం చిరుధాన్యాలు తింటే మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, కాబట్టి మన జీర్ణ వ్యవస్థకి మంచిది. కాబట్టి మనము చిరుధాన్యాలని మనం మరవకూడదన్నమాట. ఈ ఫుడ్ అనేది తీసుకోవడం మంచిది. ప్యాకెట్లో అమ్మే చిరుతిండి ఆరోగ్యానికి చేటండి, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కురుకురేలని, తర్వాత వచ్చేసి ఏంటేంటో వస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి అవి తినడం ద్వారా వాటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకోటి వచ్చేసి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా నేను మొన్న రీసెంట్గా ఒక అమ్మమ్మను చూశాను. వాళ్ళ మనోడికి కొనిస్తుంటే, అమ్మమ్మ ఎందుకు ఇది కొనిస్తున్నావంటే, అమ్మో పెద్దోళ్ళు కొనిస్తారు కదమ్మా అంది. పెద్దోళ్ళు అంటే ఆమె దృష్టిలో ఏంటి, డబ్బున్నవాడని అర్థం. ఆ డబ్బున్న వాళ్ళే కొనిస్తున్నారు కదా అంటే అందులో ఏదో మంచి పోషకాలు ఉంటాయి కదా అని ఆమె అర్థం. కానీ అందులో ఏమీ లేవన్న విషయాన్ని ఆమెకు తెలియదు అన్నమాట. సో కాబట్టి నేను చెప్పాను, అమ్మమ్మ ఇంక నుంచి కొనిచ్చొద్దు అని చెప్పాను. సరే అమ్మాయి కొనిపించను అంది. సో కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి మనం అవేర్నెస్ చేయటం ద్వారా మరి మన తరతరాలకి మన పెద్దలు మనకు అందించారు, మనం మన పిల్లలకు అందిద్దాము, వారి పిల్లలకు అందిద్దాము, ఇస్తారు. సో కాబట్టి మనం చేసే ప్రయత్నము కంపల్సరీగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తల్లి బిడ్డల తల్లిదండ్రుల అనుబంధము బిడ్డ ఎదుగుదలకు మూలము. ఇదేంటంటే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అది ఆడపిల్లైనా మగపిల్లైనా సరే ప్రతి ఒక్కరూ కూడా స్కూల్లో ఏం జరిగింది, మీ టీచర్స్ ఏమన్నారు, ఎలా ఎగ్జామ్ జరిగినాయా, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఏ ఫుడ్ పెట్టారని పిల్లల్ని అడగటం ద్వారా వాళ్ళకి మానసిక ఉల్లాసం అనేది, మన మీద ఒక అఫెక్షన్ ఉంది అని చెప్పానని వాళ్ళు చాలా మరి ఆనందపడుతూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఎదుగుదలకు మూలమవుతుందన్నమాట. బంగారు బిడ్డ కావాలంటే మేటి అమ్మను తయారు చేద్దాం. నిజంగా బంగారు బిడ్డ కావాలంటే నిజంగా బంగారం అనుకునేరండి, ఆరోగ్యవంతమైన బిడ్డ అన్నమాట. సో కాబట్టి మేటి అమ్మను తయారు చేద్దామంటే మేటి అమ్మకి ఏం తెలిసి ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. ఏమేమిటి, ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రత, తర్వాత వచ్చేసి రాబోయే బేబీకి ఏ టైంలో ఎలాంటి టీకాలు వేయాలి, ఎలా పాలు ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, మరి ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎంత క్వాంటిటీలో పెట్టాలి, మరి ఏమేమి ఫుడ్ పెడితే నా బిడ్డకి మంచి ఆరోగ్యంగా ఉంటుందని తెలుసుకున్న అమ్మను మనం తయారు చేద్దాం. దీని అర్థం అదన్నమాట. చిన్నారికి కావాలి అమ్మా నాన్నల ప్రేమ, టీవీ కాదు, ఫోన్ కాదు. నిజంగా మనం ఇప్పుడు రోజుల్లో మరి నేను చూస్తున్నప్పుడు కానీ మీరు చూస్తున్నప్పుడు కానీ ఎంతమంది చిన్నారులు ఒంటరిగా ఆడుకోవడం మీరు చూశారు? నేను చూశానండి. అమ్మ అక్కడే కూర్చుంటుంది, వ్యవహారం చేస్తూ ఉంటుంది, లేదు అమ్మ టీవీ సీరియల్కి కూర్చుంటుంది, లేదు అమ్మ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది, నాన్న వస్తాడు ల్యాప్టాప్ తీసుకుంటాడు, తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఉంటారు, వాళ్ళు టీవీలకు అతుక్కుపోతారు. సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే కానీ నైట్ 11 గంటలకు లెగవరు. సో కాబట్టి పిల్లలు అనాథలుగా ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి టీవీ కాకుండా, ఫోన్ కాకుండా చిన్నారులతో అమ్మ నాన్న ఆడాలి. సో తెలివిగల పిల్లలు తల్లి పాలతోనే మొదలు, ఇది వాస్తవం. చాలామంది తల్లులు మేము పాలిస్తే మా అన్నం తగ్గిపోతుందన్న ఒక ఉద్దేశంతో పిల్లలకి పాలు ఇవ్వకపోవడం ద్వారా వారు తెలివిలేని పిల్లలుగా, మందబుద్ధులుగా, శరీరంలో ఎదుగుదల లేని వారిగా, ఆరోగ్యం లేని వారిగా ఇలా తయారవుతుందని బట్టి లక్షలు డబ్బులు పోసి కాన్వెంట్లు ఫీజులు కట్టి చదివించాల్సిన పరిస్థితి. సో కాబట్టి
తల్లులు కానీ తమ పాలని తమ బిడ్డలకు ఇచ్చినట్టయితే మంచి తెలివిగల పిల్లలుగా తయారవుతారని దీని ఉద్దేశం. చిన్నారుల భవిష్యత్తుకు తల్లిపాలే మిన్న, తల్లిపాలు మరవకు. చాలామంది కూడా 6 నెలలు ఇస్తే చాలు, సంవత్సరం ఇస్తే చాలు, ఇంకా అవసరం లేదు అనుకుంటారు. కానీ ప్రతి బిడ్డకి 2 సంవత్సరాలు పాలిస్తూ వాటితో పాటు అనుబంధ ఆహారం పెడుతూ తల్లిపాలు కంటిన్యూషన్గా 2 సంవత్సరాలు కొనసాగించినట్లయితే మరి చిన్నారుల భవిష్యత్తుకు, రాబోయే తల్లులకు మంచి ఆరోగ్యంగా ఉండే బిడ్డలు మనం అందిస్తామన్నమాట. తీపి వద్దు పాపాయికి తల్లిపాలే ముద్దు. తీపి అంటే పోతపాలలో చాలామంది బెల్లము, షుగరు ఇంకా ఏటేటో కలుపుతూ ఉంటారు. సో కాబట్టి అవన్నీ ఏమి వద్దు, తల్లిపాలు ఇస్తే చాలు. ఎందుకంటే తల్లిపాలలో కావలసినంత షుగర్ మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇది మాత్రం వాస్తవం. ప్రకృతి ఒడిలో పెంచుదాం, పిల్లలను కాపాడుకుందాం. నిజమే కదండి. ప్రకృతి అంటే చెట్లు ఉంటాయి, లేకపోతే రకరకాల మొక్కలు ఉంటాయి, రకరకాల పువ్వులు ఉంటాయి, రకరకాల కాయలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా మరి ఆడుకుంటున్నప్పుడు అందులో సీతాకోక చిలుకలు ఉంటాయి, ఉడతలు ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, మరి చాలా చాలా పక్షులు ఉంటాయి. కాబట్టి ఆ కిలకిల రావాలతోటి ఈ ప్రకృతి ఒడిలో పిల్లలు పెరిగితే పిల్లలు మంచిగా మరి మంచి అలవాట్లు, ప్రకృతిని ప్రేమించేవారుగా వారు తయారవుతారు. సో కాబట్టి రాబోయే తరంలో చెట్లు పెంచేవారుగా వారు తయారవుతారు. సో కాబట్టి మనం అలా చేస్తే మంచిది. ఆటలు ఆడదాం, అందరం కలిసి ఉందాం. నిజంగా ఆటలంటే చిన్నలు పెద్దలే కాదండి, మరి ఇంటిలో ముసలివారి దగ్గర నుంచి కూడా ఆట ఆడవచ్చు. ఎందుకంటే ఒక్క జంప్ చేసినా లేదు ఒక రన్ చేసినా అది కూడా ఒక రకమైన ఆటే. సో కాబట్టి శరీరం కదలికల ద్వారా ఆరోగ్యము, శరీరంలో ఉన్న కండరాలన్నీ కదిలి రక్త ప్రసరణ బాగా జరిగి మనకి ఆటల ద్వారా శారీరక వ్యాయామం జరుగుతుంది. కాబట్టి మెదడు, బుద్ధి, శరీరము అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. సో కాబట్టి చేస్తే మేలు. ఉదయించే సూర్యుని చూడు, కలుగును విటమిన్ డి. సో కాబట్టి ఇప్పుడు తినే తిండిలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచి బిర్యానీ ఇంకా ఇలా తింటూ ఉన్నాం కదా. తింటున్నాము, కూర్చుంటున్నాము, తింటున్నాము, కూర్చుంటున్నాము, టీవీ చూస్తున్నాము, తింటున్నాము, సెల్ ఫోన్ చూస్తున్నాము, తింటున్నాము. సో కాబట్టి కొవ్వు పెరిగిపోయి ఉంది. కాబట్టి సూర్యుని వేడికి నిలబడ్డామనుకోండి, మనలో ఉన్న కొవ్వు కరిగి విటమిన్ డిగా మారి మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందిస్తుంది. కుహు రాగాలు వినాలంటే ఉదయాన్నే తోటకి రావాలి. రోజు మా ఇంటి పక్కన మరి కోకిలమ్మ అయితే నన్నైతే తినేస్తుందండి. కుహు అంటది. నేను దానికి మళ్ళీ రాగం చేయాలన్నమాట. రాగం పలకాలి, నేను పాట కచేరీ పెట్టాలి. కుహు అని నేను అరుస్తాను. సో కాబట్టి మరి అవి అన్నీ రావాలంటే మనం కుహు రాగాలతోటి ఉదయాన్నే తోటలో పనిచేయాలి. తోట అంటే పెద్ద తోట ఏం కాదండోయ్, మన చిన్న మినీ తోట చాలు. అందులో తోటకూర, గోంగూర, బచ్చలి కూర, వంకాయ, బెండకాయ, బీరకాయ ఇలాంటివి పండించుకోవచ్చు. అవన్నీ ఆర్గానిక్ ఫుడ్ అండోయ్, చాలా చాలా ఖరీదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనుషులంటే మరబొమ్మలు కాదోయ్, మనుషులంటే మానవత్వమోయ్. ఇది ఎవరు చెప్పారంటే మీకు తెలుసా? గురజాడ అప్పారావు గారండి. సో కాబట్టి ఆయన చెప్పింది నిజమే కదా. మట్టికి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వట్లేదు, మనిషికి ఇచ్చిన విలువ మట్టికి ఇవ్వట్లేదు. సో కాబట్టి మానవత్వం అనేది నశించిపోతున్న రోజుల్లో, మనిషిని మనిషిగా చూడలేని రోజుల్లో, కులమతాలకు అతీతంగా ఒక మనిషిని హిందువులా చూడొద్దు, ముస్లింలా చూడొద్దు, క్రిస్టియన్లా చూడొద్దు, మనిషిని మనిషిగా మరి చూడమని చూసినప్పుడు మనుషులంటే మానవత్వమే కనిపిస్తుంది. ఇది నిజం. తల్లి బిడ్డల ఆరోగ్యం దేశ పురోగతికి తార్కాణం. నిజమే కదా. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే మన డబ్బులు హాస్పిటల్కి పోకుండా ఉంటాయి. కాబట్టి మన అవసరాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మనము ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము. బాలింత తాగాలి పుష్కలంగా నీళ్లు, పాపాయికి ఇవ్వాలి తల్లిపాలు. చాలామంది ఏం చేస్తున్నారంటే బాలింత టైంలో మరి అరగని ఆ బ్రెడ్ తెచ్చుకొని పాలల్లో ముంచుకొని పాలు వస్తాయని తింటున్నారు. కానీ అదైతే వాస్తవం కాదండి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, మజ్జిగ ఎక్కువ తాగాలి, బార్లీ గింజలు ఎక్కువ తాగాలి. ఇవన్నీ తాగితేనే పాపాయికి తల్లిపాలు ఇది వస్తాయి. ముర్రిపాలు బిడ్డకు మొదటి టీకా ఇవ్వకపోతే కలుగుతుంది డోకా. ఎందుకు అంటే ఈ లోకంలోకి బేబీ వచ్చినప్పుడు
కడుపులో 150 డిగ్రీల సెల్సియస్తో ఉన్న వేడితో ఉన్న పిల్లలు బయటకు వచ్చిన తర్వాత 40 డిగ్రీలు పడిపోయినప్పుడు ఇందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నప్పుడు తల్లిపాలే మొదటిగా పనిచేస్తుంది కాబట్టి మరి తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా శ్రేష్టకరము. ఆరోగ్యం ఉంటే పిల్లలు, ఆనందంతో తల్లిదండ్రులు. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులు పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే పిల్లల అవసరాలు తీరుతాయి, అవసరాలు తీరితే ఆనందంగా ఉంటారు. సో పిల్లలు అనారోగ్యంగా ఉన్నారంటే తండ్రులు ఇంటి దగ్గర ఉంటారు, డబ్బులన్నీ హాస్పిటల్కి పెట్టాలి, కాబట్టి ఆనందం ఉండదు. అందుకని మనం అందరం ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలి. స్వయంగా నమోదుకు ముందుకు రండి, సకల సేవలు పొందండి. ఇది గర్భవతికి మరి ఇచ్చే ఒక స్లోగన్ అన్నమాట. స్వయం నమోదుకు త్వరపడండి, పిల్లల పెరుగుదల గమనించండి. అంగన్వాడీలో నమోదు, అన్ని సేవలు మీ ముంగిటిలో. సెల్ ఫోన్, టీవీ వద్దే వద్దు, పిల్ల పాప పోషణ ముద్దు. శిశు పోషణపై పెట్టుబడి, జీవితమంతా ఆనందపు జడి. శిశువులో ఏ రోజు ఎదుగుదల ఆ రోజే, ఆదమరిస్తే మరి అగచాట్లే. బిడ్డ ఆకలిని గుర్తించండి, సమతుల ఆహారం అందించండి. ఇప్పుడు రోజుల్లో సెల్ ఫోన్తో చూపించి పిల్లలకి ఫుడ్ పెట్టి వాళ్ళు తిని వాళ్ళ ఆలోచనలన్నీ గందరగోళమైపోయి ఈ రోజున అరుగుదల తగ్గిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు తల్లిదండ్రులు పిల్లలకి. సో కాబట్టి పిల్లలకి చంకనేసుకొని తిప్పి పెట్టండి, కథలు చెప్పి తిప్పి పెట్టండి, వారికి ఇష్టమైన ఆహారం కలిపి 4-5 సార్లు పెట్టండి. ఇవన్నీ చేయడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. పిజ్జా, బర్గర్ వద్దండి, బొజ్జ రొట్టెలే మేలండి, దిబ్బ రొట్టెలే మేలండి. నిజమే కదా, మినపట్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి కదా. అందుకని మరి మినపపిండిని వారం రోజులు బయటలకు వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అది రోజు వేసి పెట్టడం ద్వారా ఈ పిజ్జాలో బర్గర్లే బెటర్ అన్నమాట. సో కాబట్టి దిబ్బ రొట్టెలే మేలని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకోవడం మేలు. మంచి ఆహారపు అలవాట్లు జాతి పురోగతికి మెట్లు. ఇది కరెక్టు. పిల్లల్లో ఊబకాయం గుర్తించాలి, తదుపరి ప్రమాదం నివారించాలి. ఎందుకు అంటే పిల్లల్లో ఊబకాయం వస్తుంది అంటే ఎక్కువ చాక్లెట్లు, బిస్కెట్లు, బేకరీ ఫుడ్స్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి బేకరీ ఫుడ్స్ మానేస్తే షుగర్ తగ్గుతుంది, ఊబకాయం తగ్గుతుంది. ఊబకాయం కాదది ఆరోగ్యము, ఎన్నో రోగాలకది మూలము. చాక్లెట్ బిస్కెట్ వద్దే వద్దు, నువ్వుల బెల్లం మనకు ముద్దు. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.